కల్వకుంట్ల కవిత గారు ఆ లేఖ తానే రాసినట్టుగా, ఆ లేఖ ఎట్లా లీక్ అయిందో తెలియదన్నట్టుగా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పింది. సో మొత్తానికి 6 పేజీల లేఖ అయితే లీక్ చేసింది ఎవరు అనేది నాకు తెలియదు అనేటువంటి మాట ఆమె చేసింది. రాసింది మాత్రం నేనే, దస్తూరి నాదే అని చెప్పి కవిత గారు చెప్పింది. అసలు ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు గత కొంతకాలంగా పార్టీలో సమాన వాటా కోసం కొడుక్కెంత వాటానో తండ్రికి బిడ్డకు కూడా అంతే వాటా ఉండాలనేటువంటి ఆ దిశగా ఆమె నిజంగా వాస్తవానికి కూడా జైలుకు పోయింది. 6 నెలల పాటు జైల్లో ఉన్నది. ఆ జాగృతి అదో ఇదో పెట్టి ఏదో కార్యక్రమం చేసుకుంటుంది. సో ఆమెతో కంపేర్ చేసినప్పుడు కేటీ రామారావు త్యాగం చాలా తక్కువది, చాలా తక్కువే కూడా. అది త్యాగం అనిపించుకోదు కానీ, సో ఆమె చేసిన పనుల కంటే ఈయన చాలా తక్కువ చేసిండు. కాబట్టి ఏమైనా దొరికితే అవకాశాలు దొరికితే నాకు దొరకాలి కానీ కొడుకు ఎట్లా పోతుంది అనేటువంటి ఒక కయ్యం జరిగింది. ఆమె ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్పింది. ఎవరి దయ్యాలు? కేసీఆర్ చుట్టూ ఉండేది ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉండేది ఒకటి, కేసీఆర్కు 5-6 ఇంచుల దూరంలో ఉండేది సంతోష్ రావు ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు. ఈ దయ్యాలలో అంటే కవిత గారికి ఈ కుటుంబ సభ్యులు కాక ఇంకొకరు దయ్యాలుగా కనిపించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి భయపడతారు కాబట్టి ఈ ముగ్గురిట్లలోనే ఒక దయ్యం ఉండాలి. బయట విధేయులుగా ఉంటారు. ఒక్క దయ్యమా 2 దయ్యాలా? ఈ దయ్యం ఏది? సహజంగానే కవిత గారు చెప్తా ఉంటారు ఆయన దేవుడా రాక్షసుడా. తర్వాత శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు ఉన్నట్టుగా, హనుమంతుని చుట్టూ రామదండు కోతులు ఉన్నట్టుగా కేసీఆర్ చుట్టూ కూడా సహజంగానే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కవిత ఎపిసోడు ఎందుకు హాట్ టాపిక్గా మారింది, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో అనేటువంటిది చాలా గట్టిగానే చర్చ అయితే అవుతా ఉంది. అయితే ఈ లేఖ నేను రాయలేదు అని ఆమె చెప్పలే, నేనే రాసిన అని చెప్పింది. కానీ నమస్తే తెలంగాణ పత్రిక నిన్నటి పేపర్లో ఏమనేసి, నిన్నటి పేపర్ ఉందా నమస్తే తెలంగాణ పేపర్? లేఖ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ అని చెప్పే ప్రయత్నం చేసింది. రైట్, అయితే ఈ లేఖ మేము రాసింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు సృష్టించిందని చెప్పి నిన్న నమస్తే తెలంగాణ పత్రిక వేసింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నమస్తే తెలంగాణ పత్రిక చెప్పాలనుకుంటుంది ఒకటి, కానీ కవిత చెప్పింది ఇంకొకటి. ఇక్కడ అరే ఏంది ఇది? కవిత చెప్పాలనుకుంది ఒకటి, చెప్పింది ఒకటి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కేసీఆర్ ఇంట్లో అగ్గి రాసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. క్లోజ్ చేయగా లేనప్పుడు ఏం చేస్తే లేదా ఇంట్లో ఉంటుందిగా, ఉందిగా. కేసీఆర్ ఇంట్లో అగ్గి రాసుకున్న మాట మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత మీరు చూడండి, కవిత ఎమ్మెల్సీ కవిత గారు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట ఇప్పటి వరకు అనలేదు. తను కాంగ్రెస్ పార్టీతో సఖ్యతను కోరుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేటీ రామారావుకు కాంగ్రెస్ పార్టీ అంటే కోపం, ఆయన బీజేపీతో సఖ్యతగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో పొత్తు లేకుండా భవిష్యత్తులో ఎన్నికలు గెలవలేమనేటువంటి సత్యం అందరికీ తెలిసినా ఎవరితోని పోవాలి, ఎట్లా పోవాలనేటువంటి విషయంలో మాత్రం ఒక గడిబిడి కనిపిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే, అసలు కేసీఆర్ నిశ్చేష్టుడై ఉన్నాడా? ఈ పిల్లల మధ్య పంచాయతీని పరిష్కరించేటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతూ ఉన్నాయి? లేఖ మేము రాయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఇదేగా లేఖ రాసింది నేనే అని కవిత గారు చెప్పడం తోటే దీంట్లో మతలాబ్ను మనం గమనించవచ్చు. లేదన్నా ఆగన్నా ఏడుందన్నా రైట్. కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అని చెప్పి రాసిరు. ఇది 3వ పేజీలో
అచ్చా ఇది ఫ్రంట్ పేజ్ ఒకటే ఉంది కదా, ఓన్లీ వన్ పేజ్. రైట్. కవిత లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి నిన్న గగ్గోలు పెట్టినటువంటి నమస్తే తెలంగాణ ఇవాళ కవిత ఇచ్చినటువంటి క్లారిటీ మీద ఏం రాసుకొచ్చింది, ఏమైనా రాసిందా? అసలు కవిత వార్తే లేదు కదా. ఇంకో మెయిన్ పేపర్ ఎంత ట్యాబ్ బంద్ చేసినాం ఇప్పుడు, ట్యాప్ క్లోజ్ చేసిన వచ్చింది చూడు, ఇదేనా? అదే ఈ పేపర్లో కూడా మహిళ ఎవరు కవితకు సంబంధించినటువంటి అంశం ఫ్రంట్ పేజీలో కనిపిస్తలేదు. థర్డ్ పేజ్ రైట్, ఇక్కడ ఉంది. కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంతోనే తెలంగాణకు మేలు, పార్టీలో ఎటువంటి గందరగోళం లేనే లేదు, ఆ లేఖ నేను రాసిందే, వ్యక్తిగత ఎజెండా లేదు, ఉన్న పరిస్థితిని చెప్పినా ఇది ఎప్పుడు జరిగేదే, లేఖ ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, లేఖ లీక్ అయిందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, ఆ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేం లేదు. ఇక్కడ మరి రాక్షసులు కేసీఆర్ చుట్టూ చేరిన రాక్షసుల టాపికే లేదు. మరి ఆ రాక్షసుల టాపిక్ ఏమో మాట్లాడింది, ఆమె మాట్లాడిందేమో రాక్షసుల టాపిక్ మాట్లాడింది, దయాలు ఉన్నారు కేసీఆర్ చుట్టూ అనేటువంటి మాట ఆమె మాట్లాడింది. అసలు ఈ దయాలు ఎవరు, ఈ భూతాలు ఎవరు, ఇదేం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. జరా ఇక ఎప్పుడైనా ఇట్లా అంటే ఈ కింద దొరుకుతుంది ఇట్లా. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. ఇక్కడ ప్రధానంగా లేఖలో ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీ పైన ఇంకా కొంచెం మాట్లాడాల్సి ఉండే అని, అంటే దాన్ని బట్టి కవిత గారు బీజేపీకి అగనిస్ట్గా, అంటే తనను అరెస్ట్ చేయడము ఈ కథంతతోటి కోపం ఉండొచ్చు, కానీ కవిత గారేమో బీజేపీ పైన కోపంతో, కానీ కేటీఆర్ ఏమో కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నాడు. ఈ రెండు భిన్న ధృవాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగా ఇది కల్పిత డ్రామానా లేకపోతే నిజంగానే జరుగుతూ ఉందా? కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి లేఖ, కేసీఆర్కి ఇచ్చినటువంటి లేఖ ఎట్లా కేసీఆర్ దగ్గర నుంచి లేఖ కానీ కాగితం కానీ పెన్ను కానీ గిలాస కానీ ఎవరైనా ముట్టుకోవాలంటే ఎవరు ముట్టుకోగలుగుతారు? ఒకటి సంతోష్రావు ముట్టుకోగలుగుతాడు, ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ముట్టుకోగలుగుతారు. కాబట్టి ఆ దయ్యం ఏదో మనకు అర్థమైన కాడికి, మీకు అర్థమైన కాడికి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దయ్యాల పేరు ఏమైనా చెప్పగలుగుతారా భాయ్ సాబ్ మీరేమన్నా? లేకపోతే కాకినాడ రిలీజ్ చేయాలి, కాకినాడ బయట పెట్టాలి. శ్రీకాంత్ వ్లాగ్స్ మానుకోట. వేరే న్యూస్ లేదా ఇంకా మీ నుంచి ఆశించేది? వేరే న్యూస్ పెద్ద డాక్యుమెంటే బయట పెడుతున్నా, జర ఓపికతో ఉండు. షీజ్ ఆల్సో వన్ దయ్యం, వన్ సైడ్ కేటీఆర్, షీజ్ ఆల్సో వన్ దయ్యం, వన్ సైడ్ కేటీఆర్, అనదర్ సైడ్ ఇస్ హరీష్ రావు. ఫుల్ పేపర్ ఏది? థర్డ్ పేజ్. ఈ థర్డ్ పేజీలో డైవర్షన్ కోసమే లేఖా డ్రామా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్లాన్. అంటే ఈ లీకు చేసింది ఈ లీకు వీరులే, మళ్ళా ఇది కాంగ్రెస్ రాసిన లేఖ, ఇది కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అని డ్రామా. కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ సంఖలో ఉన్నటువంటి ఆ లేఖను ఫోటో తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ చేసినారు. ఆ ఇంట్లోకి పోయి మీరే కదా, ఇది కేటీఆర్ సంతోష్ రావు వీళ్ళు చేయాల్సిందే, ఇంకోరు చేయడానికి లేదు కూడా. అయితే విషయం ఏంటంటే ఆ లేఖను వీళ్ళే లీక్ చేస్తారు, వీళ్ళే డైవర్షన్ డ్రామా అంటారంటే నమస్తే తెలంగాణ పత్రిక విశ్వసనీయతను చూడరు ఎంత అద్భుతంగా ఉందో. ఇక లేకపోతే ఇది ఏమన్నా పోస్ట్ బాక్స్ లేచి పంపించిన లెటర్ కాదు, అట్లా కూడా కాదు, నడుమిట్లా పోస్ట్ మాస్టర్ కవర్ ఓపెన్ చేసిన అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా కేటీ రామారావు ఏదో డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మళ్ళా కేసీఆర్ కవిత కేటీఆర్ చేస్తున్న డ్రామా. పాండు అట, అచ్చా పాండు పోతాడు కానీ మరి పాండుకి ఇప్పుడు ఆ లేఖలు చదివేంత ఉంటుందా ఏమో మరిగా. మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అనుకో, మీ దగ్గరికి వస్తున్నారు ఓకే, పాండు కాకపోవచ్చు కానీ మొత్తానికైతే చాలా కవిత చెప్పినటువంటి దయ్యం సంతోష్ రావు లేదా కేటీ రామారావు. ఇప్పుడు అంతో ఇంతో ఆ ముసలాయనకు ఎవరికి, ఆ కేసీఆర్ గారికి ఈయన పంచాయతీ ఈయనకున్నది, కేటీఆర్కు బిడ్డ పంచాయతీ బిడ్డకున్నది. అంతో ఇంతో ముసలాయనతో ముచ్చట పెట్టి ముసలాయనకు అండగా నిలబడ్డది ఇప్పుడు హరీష్ రావే కనిపిస్తా ఉంది.
ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది. తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ లో కూడా హరీష్ రావే జర అండగున్నాడు. ఇప్పుడు కూడా అదే కనిపిస్తా ఉంది. ఇప్పుడు హరీష్ రావే జర అండగా ఉన్నట్టు మిగతా వాళ్ళంతా కనిపిస్తలేరు. కానీ మొత్తానికైతే అవి నువ్వే లీక్ చేసి ఉంటాను, నేను లీక్ చేసిన అనేకం ఉన్నాయి. ఒకటే నేను వాళ్ళకు ఇప్పుడు చెప్తున్నా చూడండి, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎంత విలువ తెలుసా? 2 లక్షల కోట్ల విలువైన భూములను ఒక సామాజిక వర్గం ఎట్లా కబ్జా పెట్టింది విత్ ప్రూఫ్స్ తోటి డాక్యుమెంట్ బయట పెట్టబోతా ఉన్నాం. అంటే ఇయ్యాల కాదు, ఇంకొంచెం అది ఫైనల్ వర్క్ అవుతూ ఉంది. అయిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ డాక్యుమెంట్ బయట పెట్టబోతా ఉన్నాం. ఇందులో ఒక్కడు బీసీ లేడు, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి మిగతా వార్తలను కూడా చూద్దాం ఒకసారి. జన్మదిన శుభాకాంక్షలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఇక తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైనా ప్రధాని కలుస్తా, త్వరలో నిమ్స్లో హ్యుందై కార్ల పరిశ్రమ, జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్రెడీ పనిచేస్తున్నాం కదా కలిసే. నిధుల కోసం అవసరమైతే ప్రధాని మోడీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. నిధుల కోసం తర్వాత కలుద్దు కానీ ఫస్ట్ 42% రిజర్వేషన్ కోసం అయితే ముందు కలగలరు ఒక్కసారి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. అనంతరం జైరాబాద్ పట్టణం వస్తాపూర్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని అన్నారు. కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకి నష్టమని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ ప్రాంతంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం విడదీయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట. జైరాబాద్లో బహిరంగ సభ జరిగింది. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా, పాలనలో ఏమైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి, అవసరం మేరకు సరిదిద్దుకుంటాం, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావడం, లేకుంటే ఫామ్ హౌస్లో పడుకోవడం సరికాదని చెప్పి మళ్ళీ కేసీఆర్కు సూచన. ఇక ఆయన రాడని తెలుసు. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ వచ్చేది లేదు, జాబిల్లి దిగేది లేదు, ఏదో చెప్పుకుంటూ అన్నం తినిపించాడు అంతే, ఆ హుగ్గుపాలు తాగిపించడు. ఇక ఈ వార్త ఇట్లుంటే, ఇగో బరాసాలో కోవర్టులు ఉన్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక్కడ ఈనాడు పత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్, బరాసాలో కోవర్టులు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి ఈనాడులో రాసిరు. ఆ తర్వాత అన్ని పేపర్లో దయ్యాలనే రాశారు. ఇగో ఆ దయ్యాలు కోవర్టులు ఎవరు? కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి వెలుగు దినపత్రికలో రాసిరు. కేసీఆర్ చుట్టూ, దేవుడి చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి ఏది ఇంట్లో రాసిరు ఆంధ్రజ్యోతిలో. ఇగో ఇందులో కూడా లెక్క తేలాల్సిందే, లేక గుట్టు విప్పిన కవిత, హక్కు కోసమే ఆరాటం అని చెప్పి ఆ దయ్యాల టాపిక్ ఇందులో కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత సాక్షిలో కూడా దయ్యాలు ఉండాలి, దయ్యాలున్నాయి. నమస్తే తెలంగాణలో మాత్రమే దయ్యాలు లేవు, ఇందులో మాత్రమే దయ్యాలు లేవు. ఇక మిగతా అన్ని చోట్ల దయ్యాలు ఉన్నాయి. దేవుడు అని ఉండాలి, అది కూడా లేదు. ఆ దేవుడు లేడు, దయ్యాలు లేదు. అంటే నమస్తే తెలంగాణ పత్రిక వార్తలు, దాని కథ వ్యవహారం అంతా మనకి ఇప్పుడు అర్థం కావాలి. కనీసం అన్నా ఆ వార్తకు సంబంధించింది ఉండాలి. ఇక్కడ బరాసాలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్టులను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, వారి వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజతోత్సవ సభ అనంతరం బరాసా అధినేత కేసీఆర్కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైన నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమేం వ్యాఖ్యలు చేసిరు ఆమె అనేది ఒకసారి చూస్తే 6వ పేజీలో, ఎన్నో పేజీ? 3. ఇది అద్భుతం. ఇదో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి కొడుకు వినతి పత్రం ఇస్తుంది. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ఓకే ఓకే, ఇది కాదు కదా.
బరాసాలో కోట్లు నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్టు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పా. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదు. లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారు? మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైనా నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కేసీఆర్కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. అది బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బయటకు రావడంతో భాజపా కాంగ్రెస్ పార్టీలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సంబరపడుతున్నాయి. భరాస ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే, ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుంది. కాంగ్రెస్ భాజపాలు విఫలమయ్యాయి, వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అని కవిత పేర్కొన్నారు. కవితకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చినా ఎవరు గులాబీ కండువాలు వేసుకోలేదు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, సీఎం అని నినాదాలు చేశారు. అభిమానులకు అభివాదం చేసి కవిత వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా గులాబీ కండు వేసుకోకుండా కవితను కలిసి సీఎం అని నినాదాలు చేసి వెళ్ళిపోయారట. ఈ పంచాయతీ ఏంది? ఇది బ్లూ కలర్ బోర్డులు పట్టుకొచ్చి కాదు, ఇది వాంటెడ్గా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. దీన్ని ఇంకా ఇన్డెప్త్కి పోయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళ ఇంటి పంచాయతీ ప్రధాన వార్త పత్రికలలో అవుతా ఉంటే ఈడ ఏమున్నా చూడరాదు రే. అంతా ఇగో ఈయన రెడ్డి గారే, ఆయన రెడ్డి గారే, ఆమె వెలమామినేనా, ఇది ఒక ఇది పాకిస్తాన్ పంచాయతీనా, ఇది ఇట్లనేనా? ఈయన బీసీల వార్తలు, బీసీలు ఎప్పుడైతే మొత్తం పేపర్లో సగం పేజీ బీసీల వార్తలు వస్తాయో అప్పుడు బీసీ రాజ్యం వచ్చినట్టు. ఇక్కడ కవిత గారు చేసినటువంటి ఈమె ఎదుర్కోలు కోసం భారీ స్థాయిలో కార్యకర్తలు రావడం, వాళ్ళు గులాబీ కండువాలు వేసుకోకపోవడం, అంటే ఏం జరుగుతుంది పార్టీలో అనేది, అంటే దాదాపుగా కేటీ రామారావు పార్టీని క్యాప్చర్ చేస్తున్నటువంటి భావన కలుగుతున్నట్టు అనిపిస్తుంది, చీలిక కనిపిస్తుంది. రైట్గా డాడీ డాటర్ లేక ఓ డ్రామా. రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థల మంజూరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భరాసా మునిగిపోతున్న నామాని డాడీ డాటర్ లేక ఓ డ్రామా అని కవిత కేసీఆర్కు రాసిన లేఖకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఇటీవల కాలంలో ఒక విషయం ఏం తెలుస్తుందంటే కవిత గారు ఇటీవల కాలంలో సోనియా గాంధీ గారిని కలిసిందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సోనియా గాంధీ గారిని కవిత కలిసిందా లేదా అనేది ఇంకా మన క్లారిటీ లేదు. కానీ కవిత గారు సోనియా గాంధీ గారిని సీక్రెట్గా సీక్రెట్ అంటే మనకు తెలియదు కానీ ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే పోయి కలిసింది అనేటువంటి మాట చెప్పారు. మరి ఎప్పుడు పోయింది, ఎక్కడ కలిసింది, ఏం కథ మనకు తెలియదు. ఇది ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యనే. దీన్ని అంటే నిర్ధారిస్తలేదు క్యూ న్యూస్. సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు, ముందుగా స్పందిస్తే ముందుగా నిధులు, భవన నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా చలానాలు, పరిపాలనా మార్పులకు కేంద్రం సూచనలు చేసింది. రోడ్డు రవాణా, భూములు, పట్టణ ప్రణాళిక, ఆ తర్వాత పంటల సాగు తదితర రంగాల్లో భారీ సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లోగా అమలు చేయాలని పేర్కొంది. ముందుగా అమలు చేసే రాష్ట్రాలకు ముందుగా నిధులు అనే విధానంలో ఈ ప్రోత్సాహకాలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేర కేంద్రం ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాసిందట. ఇక ఇది ఇట్లుంటే 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదపు టంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశం నిర్దయ. గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం. ఉరుములు మెరుపులతో కూడిన ఏది మన బోయింగ్ విమానం ఉంది, దీన్ని చేసిరా వీడియో చేయమన్నా, చేసిరా ఏది దీని మీద ఒక వీడియో చేయమన్నా మిమ్మల్ని. ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు విమానం అలాగే ముందుకు చొచ్చుకెళ్తే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారుల పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించడానికి ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితిలో పైలట్లు ఆ లోహ విహంగాన్ని, ఈ విమానం అని రాజు లోహ విహంగము ఎవరికి అర్థమైతే ఇదేందో అనుకుంటారా, ధూమశకట వాహనము. ఉరుములు మెరుపులు వడగళ్ల వానతో కూడిన కారు మబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఇక ఈ క్రమంలోనే అది తీవ్ర కుదుపులకు లోనైంది, ప్రమాదపు అంచులకు చేరువైంది. వేల అడుగులకు ఎత్తు నుంచి అత్యంత వేగంగా కిందకు జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్క వ్యవస్థ మొరాయించసాగాయి. వడగళ్ళు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదుపులకు ప్రయాణికులు ఆహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంతో కిందికి దించారు. 227 మంది ప్రాణాలను కాపాడారు. ముంగట భాగం పోయింది, మొత్తం దెబ్బతిన్నది. పాకిస్తాన్ గగనతలం వైపు పోతా ఉంటే వాళ్ళు మా దిక్కు రావద్దు, మీరు అటే పోరండి అంటే అతి కష్టం మీద ఇండిగో విమానాన్ని దించడం. రాళ్ళవాన కొడుతుంటే రాళ్ళవాన. ఇగో ఇంత దుర్మార్గం పాకిస్తాన్ కథ చూడు. పాకిస్తాన్లో ఎవడన్నా రోగో అరుదైన ఆపరేషన్ కావాలంటే ఇండియాకు వచ్చి చేపించుకొని పాకిస్తాన్ వాళ్ళకి ఎంతో మందికి ప్రాణదానం చేసింది ఇండియా. కానీ ఆ దుర్మార్గులు గట్లుంటారు చూడు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇది ఒక అరుదైన కేసు సుప్రీంకోర్టులో. ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించిన సుప్రీంకోర్టు. ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించేసింది సుప్రీంకోర్టు. కారణాలు ఏంటి అంటే మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు. ప్రస్తుతం ఆమె భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక. ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్. బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడడం లేదు. చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దానిని నేరంగా బాధితురాలు భావించడం లేదు. ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత పోలీసులు న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలు ఎదుర్కొన్నది. ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. ఆర్టికల్ 142 కింద విశేషమైనటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంటాయి. ఇది ఒక మాట చెప్తే ఇక అది శాసనం, ఇక అంతే. ఆ రకంగా ఆర్టికల్ 142 కింద పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు, ఏది బాలికల్ని 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని అత్యాచారం చేస్తే ఫోక్సో కేసు పెడతారు. ఈ కేసు చాలా తీవ్ర, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పడుతుంది దీనికి శిక్ష. అటువంటి దాన్ని సుప్రీంకోర్టు నువ్వు రేప్ చేసినా ఆ అమ్మాయినే చేసుకున్నావు, ఆ అమ్మాయితోటే ఉంటున్నావు కాబట్టి మేము ఈ శిక్ష రద్దు చేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. కొన్ని లవ్ మ్యారేజ్లలో ఈ విషయం జరుగుతుంటుంది. ఏమైతుంటే యాక్చువల్గా 17 అమ్మాయి ఉంటుంది, అమ్మాయి 17 ఏళ్ళే ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి తోటి లవ్ వ్యవహారం ఏదో జరుగుతుంటుంది, ఆ ఫోక్సో కేసు పెట్టి. విషయం ఏంటంటే ఒక అరుదైన ఘటన. అక్కడ నేను చెంచల్గూడ జైల్లో ఏది కేసీఆర్ అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టినప్పుడు ఆ పిల్లగాని పేరు రవి ఏదో ఉండేసాము. అంటే నా దాంట్లో అది ఏది అంటే మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఊడవడానికి కోరిని ఇస్తారు కదా, అట్లా ఆ అబ్బాయి వచ్చిండు. ఏం కేసు అంటే నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కిడ్నాప్ కేసు పెట్టింది. ఆ తర్వాత మేము ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయినాం, పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ అమ్మ వచ్చి అక్షంతలు వేసింది. కానీ న్యాయస్థానంలో కోర్టు ఏం చేసిందంటే ఈయనని నీ మీద కేసు పెండింగ్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళు లోపల వారేసారు. ఆ భార్య ఈ అత్త ఈ ఇద్దరు కలిసి ములాఖాత్కు వచ్చారు. ఇగో నాకు కేసు ఇస్తారంటున్నారు. వాళ్ళు కలిసిన తర్వాత కోర్టులకు పోలీసులకు చాలా ఇబ్బంది అయింది. ఇగో ఆ రకమైనటువంటి కేసు. ఇక యాపిల్పై 25% టారిఫ్ వేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. ఐఫోన్ను భారత్లో తయారు చేయకూడదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. భారత్లో కానీ మరే ఇతర దేశంలో కానీ ఉత్పత్తి చేసిన 25% సుంకం విధిస్తామని చెప్పేసి హెచ్చరించాడు. ఇప్పుడు ఆయన తానున్న జనాభా కొద్ది మంది, అంతే కొనేటోళ్ళంతా భారతదేశంలో ఉండే. అట్టి యాపిల్ కంపెనీ అమెరికాని ఇచ్చిపెట్టి ఇండియాకి రావాలి. యాపిల్ కాకపోతే జామకాయ విషయం. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కోవర్టులను పక్కన పెడితేనే బీఆర్ఎస్ కు మనగడ. తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్. అమెరికా నుంచి రాక ఘన స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు, కాబోయే సీఎం అంటూ నినాదాలు. ఫ్లకార్డుల్లో కనిపించని కేసీఆర్ ఫోటో. తన తండ్రి కేసీఆర్ కు 2 వారాల కింద తానే లేఖ రాశానని, దాన్ని ఎవరు లీక్ చేశారో తేలాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారి వల్లే చాలా నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. తాను రాసిన లేఖకే ప్రైవసీ లేకుంటే పార్టీలోని ఇతరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అవునమ్మా, అలా రాసింది ఏముంది లోట పీసు, ఏమన్నా ఏమీ లేదుగా, ఉత్తదే కదా. ఆ లేఖ మీద 2 రోజులు ప్రధాన వార్త అన్ని పత్రికలలో. ఇది ఇంతకు మించిన ఈ పత్రికలకు కూడా లేఖ రాసింది. తండ్రికి ఇప్పుడు ఇందిరాగాంధీ కనుక నెహ్రూ గారికి లేఖలు రాయలేదా, అట్లా రాస్తే వాళ్ళ ఇంటి పంచాయతీ అది. ఆ ఇంటి పంచాయతీని రాష్ట్ర పంచాయతీగా ఈ పత్రికలన్నీ తీసుకొచ్చి చూపెట్టుడు మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 4వ పేజీలో ఎడిటోరియల్ వ్యాసాలు ఉంటాయి, అందులో చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలు చర్చిస్తాను ఎందుకులే. ఇక దయ్యాలు కోవట్టులు ఎవరు?
పొలిటికల్ సర్కిల్లో బీఆర్ఎస్ వర్గాల్లోనూ డిస్కషన్. ఆ దయ్యాల సంగతి అడుగుదాం. ఈ దయ్యాలు ఎవరు నాయన? మీరు అనుకుంటున్న దయ్యం ఏదో చెప్పురిగా సప్పుడేక. ఏమైందా? కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? సంతోష్ రావు, కేటీఆరా, లేకపోతే ఇతరులు ఎవరన్నా? సుదర్శన్ అన్న నువ్వే లీక్ చేసినావు అంటే మేము లీక్ చేసేటి ఈ చిన్న చిన్నవి కాదు, చాలా పెద్దవి. ఎన్ని భూముల డాక్యుమెంట్లు లీక్ చేస్తే మేము వెంకీ. ఇక దయ్యాల సంగతి ఇది. ఇక ఎయిర్పోర్ట్లో కవిత వాళ్ళ తండ్రి పేరు లేదు, కండువ లేదు, ఏమీ లేదు. నయా దుకాణం తయారవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. కేసీఆర్ పోర్ట్ఫోలియో కూడా లేదు. నాకు అహం లేదు, అందరినీ కలుపుకొని పోతున్నా సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సలహా ఇవ్వాలి. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేకుంటే ఫామ్ హౌస్లో ఉంటానంటే జనం శాశ్వతంగా విశ్రాంతిస్తారు. కేసీఆర్ చేసిన తప్పులు నేను చేయను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని ఎన్నిసార్లైనా కలుస్తానని ప్రకటన. జైరాబాద్ నియోజకవర్గం బీసీల అభివృద్ధి కోసం ఒక్కసారి కలువు సర్వే కోసం. జైరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో 5,612 నిమ్స్ నిర్వాసిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ. త్వరలో హుందాయ్ కార్ల తయారీ, కంపెనీ పనులు మొదలు పెడతామని వెల్లడి. నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీకి సీఎం. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయ సహకారాల కోసం ప్రస్తావన. తెలంగాణ రైజింగ్ విజన్ ఆవిష్కరణ. జైరాబాద్లో స్వయం సహాయక సంఘాలు కేటాయించిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్లో డాక్టర్ కరోనా వచ్చిందంట. హైదరాబాద్ కూకట్పల్లిలో డాక్టర్కు కరోనా నిర్ధారణ అయ్యిందంట. 5 రోజులుగా క్వారంటైన్లో ఉండి కోలుకుంటున్నాడు. డాక్టర్ ఫ్యామిలీతో పాటు కాంటాక్ట్ అయినటువంటి వారందరినీ కూడా కరోనా టెస్ట్ చేస్తే ఎవరికి కూడా కరోనా రాలేదంట, లక్షణాలు లేవంట. డాక్టర్కి అయితే వచ్చిందట. కేంద్రానికి 2.69 లక్షల కోట్ల డివిడెంట్. ఇక ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రికార్డు స్థాయిలో 2.69 లక్షల కోట్ల డివిడెంట్ చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ఇది 2023-24లో చెల్లించిన దానికంటే 27.4% అధికమంట. రెడ్డిగా తప్పు చేయకుంటే భయం ఎందుకు? కేసీఆర్, హరీష్ ఈటలకు నోటీసులు ఇస్తే తప్పేంటి? కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వచ్చు కదా మంత్రి ఉత్తమ్. తప్పు చేసిన వాళ్ళపై కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. అవినీతి జరిగిందని కాగు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ తేల్చినాయి. బ్యారేజీల ఫౌండేషన్ సరిగా లేదని నిపుణులంతా చెప్తున్నారు. వాటి పునరుద్ధరణపై బావర్ అనే సంస్థతో మాట్లాడినాం. వాళ్ళు రేపో ఎల్లుండో వచ్చి బ్యారేజీలను పరిశీలిస్తారని వెళ్ళడంటూ తప్పే చేయకుంటే భయం ఎందుకు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట. ఏది కాళేశ్వరం కూలిన విషయంలో. ఇక డాడీ డాటర్ లేడ్కా ఓ డ్రామా, అందులో కంటెంట్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ డాటర్ సన్ పార్టీ. బీఆర్ఎస్ డాడీ డాటర్ సన్ పార్టీ. అచ్చా, అయ్యా కొడుకు అల్లుడు కుటుంబ పార్టీలతో దేశానికి ప్రమాదం, అవి ప్రజల కొంప ముంచుతాయని వ్యాఖ్యలు చేసిండు కిషన్ రెడ్డి గారు. ఇక కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి. రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టిన మహేష్ గౌడ్. ఏఐసీసీ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పీసీసీ చీఫ్. కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని. గణన కాదు ఇది. మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలవాల్సింది ఏంటంటే బేవకూఫ్ బనాయించారు జనాన్ని. దాంతో బనాయించుడు మీదికెళ్ళి ఆ అబద్ధమైనటువంటి సర్వేనే నిజమని మీరు పదే పదే చెప్పుకుంటారు చూడు. అది ఎన్నటికీ నిజం కాదు. అది రేపు కేంద్రం చేసిన తర్వాత ఇది అబద్ధం అని తేలిపోతుంది. మీకు కూడా తెలుసు అదంతా అది తప్పుడని. కానీ ఏదో ఇక అట్లా కలుపుకొస్తారు. బనకచెర్లకు సహకరించండి, 200 టీఎంసీలకు అనుమతి ఇవ్వండి. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విన్నపం. అమరావతి రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వినతి చేసిండట. విషయం ఏంటంటే ఏపీకి అడగకుండా ఇస్తారు. ఇప్పుడు ఏపీకి రూపాయలు 10,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్. ప్రభుత్వానికి ఏటా 510 కోట్లు మిగులు. 10 ఏళ్లలో 5,500 కోట్ల దాకా ఆదా. 50,000 కోట్లకు రీషెడ్యూల్ అడిగితే 10,000 కోట్లతో సరిపెట్టిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పుల్లో సుమారు 10,000 కోట్లు రీషెడ్యూల్ అయినట్టు తెలిసింది. ఈ రీషెడ్యూల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 550 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. దీర్ఘకాలంలో అంటే
10 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు 5,500 కోట్ల దాకా ఆదా కానుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 50,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరగా ప్రస్తుతం 10,000 కోట్లతో సరిపెట్టినట్టుగా సమాచారం. రీషెడ్యూల్ చేసిరు మళ్ళా. ఇక రియల్ మార్కెట్ డౌన్, తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు, పోయినేడు ఆదాయ లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ 18,229 కోట్లు, వచ్చింది 14,307 కోట్లు. టార్గెట్తో పోలిస్తే 27%, పోయినేడుతో పోలిస్తే 2% తగ్గిన రాబడి. ఇండ్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఇన్కమ్ మాత్రం పోయినేడుతో పోలిస్తే ఎక్కువే ఉందట. రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయిందని చెప్పి వార్త. ఇక అందుకే ఎవరో చెప్పినట్టు నడుచుకోకుండా స్వతంత్రంగా ఆలోచించాలి సార్, ఈడీ అన్ని హద్దులు మీరుతోంది అని చెప్పి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసి ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు, నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేనే, తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలని నేను ఆ లేఖలో ప్రస్తావించాను. నా లేఖే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవర్టుల్ని తప్పించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలు, ఆమె చెప్పిన దయ్యాలు ఎవరంటూ విస్తృత చర్చ జరుగుతూ ఉంది. మనం ఇక్కడ పెట్టాం కదా మరి పోలు, ఏం దాకా వచ్చిందో ఈ దయ్యాల పోలు చూద్దాం ఎట్లేసారు. 88% మంది సంతోష్ రావు కేటీఆరే దయ్యాలని చెప్పి చెప్తా ఉన్నారు. కేటీఆర్ నా అంత తోపు లేడనుకుంటాడు అని చెప్పి అన్నారు. సహజంగానే అనుకుంటారు కదా పవర్ వచ్చినప్పుడు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న సామాజిక తెలంగాణ లక్ష్యంగా, ఎంత అద్భుతమైన వర్డ్ చూడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాష్ట్రం రాలేదని చెప్తుంది మేడం. బ్లూ కలర్లో మళ్ళీ బోర్డులన్నీ. జాగృతే బీఆర్ఎస్ శ్రేణులు రాలే. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగతం. స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే, కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లో కనిపించని బీఆర్ఎస్ పేరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు. భారీగా తరలి వచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు చేసిరట. బీఎస్పీలకి ఏమైనా పోతుందా ఏంటి? ముందుంది ముసలం. ఇక బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం. ఈ మాట 3 రోజుల కిందనే చెప్పింది శనార్థి తెలంగాణ పత్రిక. ఇంటి పంచాయతీ జరుగుతూ ఉంది గట్టిగాని. కేసీఆర్ చుట్టూ దయాలెవరు, కవిత లేఖ ఎక్కడికి దారితీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా, కూతురే ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటికి పంపిన చరిత్ర, కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి, కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం అట. ఇక ఇంకో 4 పెట్టుకోరు మీరు, సరిపోవు పెట్టుకోరు మీరే. నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్స్ ఉందట. ఈ లేఖ ఓ డ్రామా అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట. అలాగే ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటా ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, బీర్లైలే గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మునిగెనావా దూకాలను చూస్తున్న కవిత అని చెప్పి, మునిగే నావలోంచి బయట దుంకాలను చూస్తుందని చెప్పి. ఎందుకు రాశారో అర్థం కాలేదు. కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలో ఉందని చెప్పేసి ఈయన డిఫరెంట్ మాట్లాడతాడు. అయితే విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేని సంగతి ఇప్పుడు అర్థమవుతుందని చెప్పారంటుండి ఈ లేఖ ద్వారా. ఇక తెలంగాణ జీవన శైలిలో సౌందర్యం, మహిళల భద్రత, సాధికారత ఆదర్శం, అభివృద్ధి, ఆత్మీయత, ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక. హైదరాబాద్ సురక్షిత నగరం. మిస్ వరల్డ్ పోటీదారులు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో తెలంగాణపై జడ్జీలు అడిగిన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు. విజేతలుగా మిస్ వేల్స్, టర్కీ, ట్రినిడాడ్, జాంబియా భామలట. ఇక 2.69 లక్షల కోట్ల డివిడెంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ నజరానా ఇచ్చింది. ఇక రికార్డు స్థాయిలో చెల్లింపులు. 2024-25లో 27.4% పెరిగిన డివిడెంట్ కలిసి వచ్చిన ఫారెక్స్ లావాదేవీలంట. మోడీని ఎన్నిసార్లు అయినా కలుస్తా, రాష్ట్ర అభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు, అసెంబ్లీకి హాజరై తప్పులు చెప్తే దిద్దుకుంటాం, మహిళలకి ఏడాది 21,000 కోట్ల రుణాలు, అదానీ అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి, 5,612 నిమ్స్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, పట్టాలిప్పించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా, 450 ఎకరాల్లో హుందై కార్ల కంపెనీ. జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు జగ్గారెడ్డి గారికి ఇస్తున్నా అంటే ఏందన్నట్టు? జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేనా, ఎంపీయా, ఏందన్నట్టు? అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే వట్టిగానే ఈయనకి ఇది చేస్తున్నాయి కార్యక్రమం. ఇండ్ల పంపిణీ ఏది కమిటీలు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు టోటల్గా. నేషనల్ హెరాల్డ్ విరాళంపై మళ్లీ కలకలం, పదవుల ఆశ చూపి వసూలు చేశారు. ఇది క్విడ్ ప్రోకో కిందే వస్తుంది. రేవంత్, అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ కోరితేనే కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చారు. ఢిల్లీ కోర్టులో ఈడీ అభియోగ పత్రం. నేడు నీతి ఆయోగ్ భేటీ, తెలంగాణ విజన్ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఇక బెట్టింగ్ వికృత క్రీడ, ఐపీఎల్ ముసుగులో బెట్టింగ్, జూదం. ఇక ప్రజలు పాల్గొనడాన్ని చట్టాలతో
ఆపలేం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, యాప్లను నిషేధించాలంటూ కేఏ పాల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ. స్వయంగా వాదనలు వినిపించిన పాల్ కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసిందట. యాక్చువల్గా బెట్టింగ్ యాప్ల పైన నిన్న ఒక అతను వచ్చిండు, ఇది అక్కడ నుంచి మంచిర్యాల నుంచి, మొత్తం ఒక కుటుంబం మొత్తం చచ్చిపోయింది. పోతుంది మరి, ఒక కుటుంబం చచ్చిపోయింది, తర్వాత ఇంకో కుటుంబం ఆత్మహత్య, రకరకాలుగా ఉన్నది పరిస్థితి. తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రం అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పిండు. కాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం అని చెప్పి కిషన్ రెడ్డి అంటుండే. ఇక కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం, కేసీఆర్ నియంత. రేవంత్ ప్రజాస్వామికవాది, బీఆర్ఎస్ ముక్కలవడం ఖాయం. మహేష్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండట. ఇక భవనాలకు అనుమతి కోసం ఇగో మహేష్ కుమార్ అన్న, ఈ కులగన్ అన్నది నీ మీద వేసుకోకు, ఎందుకంటే అది బోగస్ అని తేలుతుంది, ఇయ్యాలి కాకపోతే రేపైంది తేలుతుంది. అది ఎందుకు నీ మీద వేసుకుంటావు? అది రేవంత్ రెడ్డి గారి మీదనే ఉండని తీరాదు. భవనాలకు అనుమతి కోసం 8 లక్షల డిమాండ్. ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ. బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీపీ కానిస్టేబుల్ పెద్దశంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. నేను చెప్పలే ఎట్లున్నా ఇప్పుడు ఇలా సిటీ ప్లానింగ్ లో ఎట్లుంటారు అంటే ఘోరం. సిటీ ప్లానింగ్ లో మదీనాగూడ కాడ ఇదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కుమ్మక్కై 100 కోట్ల విలువైన అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అది ఆడ ఉంది. ఆడ విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిరని తేలినా కూడా అవతల వాడు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇప్పుడు అదే పనులు మేనేజ్ చేస్తున్నారు. ఆ పనులనే ఉన్నాం. ఇప్పుడు అసలు సిటీ ప్లానింగ్ అసలు ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా పైసలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫైల్ కదలదు. ఇగో పైసలు ఉంటే విషయం ఏంటంటే మదీనాగూడ కాడ ఒకసారి సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పుడు చేసిరని తేలింది. మళ్ళీ బాధితులు సార్ ఏమైంది సార్ తప్పు తేలింది అంటే లేదు మళ్ళీ సర్వే చేపిస్తారు, మళ్ళీ సర్వే చేసారు, మళ్ళీ తప్పని తేలింది, మళ్ళా సర్వే చేసారు, మళ్ళీ తప్పని చేరి ఇప్పుడు మళ్ళా సర్వే కోసం మళ్ళీ పంపిస్తారు. ఇలా డ్రామా వాళ్ళు రెడీ ఓకే చేసేదాకా ఆ పైసలు ఇక్కడ ముట్టాలి, ఓకే చేసేదాకా ఇవన్నీ కథలన్నీ ఉన్నాయి లెక్కలు. దాని వెనకాల ఎంతమంది అధికారులు దాగి ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. మిమ్మల్ని వేటాడైనా సరే మిమ్మల్ని మీరు ఆ పదవిలో ఉండొద్దు, మీరు జైల్లో ఉండాలి. అరే కొంచెం నిజంగా న్యాయంగా పోతేనేమో చెప్తారు. పేదోడు పోతే 4 నెలలు ఆయన ఆఫీస్ చుట్టూ తిరగబట్టి తప్పు జరిగిందని ఒప్పుకుంటారు, కన్స్ట్రక్షన్ చేసుకోపోని వానికి సాటుని ఇస్తారా, వానికి ఇచ్చేస్తారు పర్మిషన్లు. యాపిల్ పై 25%, ఈయూపై 50%. ఆగని ట్రంప్ సుంకాల రంకెలు. అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, భారత్లో కానీ మరెక్కడైనా కానీ తయారు చేయొద్దని హుకుం. జూన్ 1 నుంచి ఈ ఉత్పత్తులపై 50% టారిఫ్ అని హెచ్చరిక. టెక్ ఉద్యోగులకు కత్తెర. దిగ్గజ సంస్థలు కొనసాగుతున్న కోత. ఏడాది 61,000 మంది తొలగింపు. హార్వర్డ్పై నిషేధం నిలిపివేత. అమెరికా జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ. కెనడా స్టడీ పర్మిట్లతో భారీ కోత. భారతీయ విద్యార్థులకు గట్టి షాక్ అట. నీలోఫర్ సూపరింటెండెంట్పై కొరడా. డాక్టర్ రవికుమార్ అవినీతి అక్రమాల ఆరోపణలు. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో దొంగతనం జరిగిన నిర్లక్ష్యం. ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్. అవినీతి ఆరోపణలతో పేట్ల బుర్జు సూపరింటెండెంట్, సూర్యాపేట డిఎంఎండ్హెచ్ఓ కూడా తొలగింపు. వైద్యారోగ్య శాఖలో ఒకే రోజు 3 అధికారులపై చర్యలు తీసుకున్నారట. ఇక్కడ ఇదే నీలోఫర్కి సంబంధించి ఒక విషయం చెప్తా. ఒక ఆయన డిఎం, ఈయన యాదవ్ బిడ్డ. ఓకే, యాదవ్ బిడ్డ పిల్లల దవాఖానా. ఈయన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఓకే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఈయనకు. ఓకే, ఈయనకు ఈయన సెక్రటేరియట్ నుంచి ఒక ఫైల్ పోయింది. ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటే ఆయన ప్రొఫెసర్గా ప్రమోట్ చేస్తూ జీవో ఇచ్చారు. జీవో కాగితం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారి దగ్గరికి పోతే ఈ అధికారి ఏం చేసిండు ఎరికేనా, నిన్ను సస్పెండ్ చేస్తున్నా అని చెప్పించిండు. నిన్ను సస్పెండ్ సస్పెండ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు రాశిగా వ్యవహరిస్తున్నావు. ఎందుకంటే ఈయన ప్రొఫెసర్ కాకుండా అడ్డుకోవాలి. ఈయన 40 ఏళ్ల వయసులోనే ఉన్నాడు కాబట్టి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అది ఈయన ఇక్కడే అడ్డుకోవాలని చెప్పి ఆయన సస్పెన్షన్ చేసారు. సస్పెన్షన్ రివోక్ చేసిరు. మళ్ళా రివోక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రొఫెసర్ గా జైన్ కావాలిగా, కాకుండా లేదు నువ్వు అసోసియేట్ ప్రొఫెసర్ గానే జైన్ కావాలి. ఇది కథ. ఇది ఎంత పెద్ద డ్రామా అంటే మళ్ళా ఆయన ఎవరైతే రాసిండో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు 10ల సంఖ్యలో పుస్తకాలు రాసిండు ఆయన. ఇంకా చాలా పెద్ద ఇంటలెక్చువల్. చూసిరా, ఒక ఇదే ప్లేస్లో యాదవ బిడ్డ కాకుండా ఒక రెడ్డి ఆయన వెలమ ఆయన ఉంటే ఏం చేద్దరు, ఎక్కడో తీసుకుని పెడతారు ఆటోమేటిక్గా. ఇంత దుర్మార్గం.
చాలా ప్రభుత్వ ఉద్యోగులు నేను చెప్తా ఉన్నా బీసీ ప్రభుత్వ ఉద్యోగులారా మీకు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీరు ఎదిగితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకోరు. మనం ఎదగాలంటే మన ప్రభుత్వాలే ఉండాలి. మనం ఎదగాలంటే మనం ఉన్నత స్థాయిలోకి పోవాలంటే ఖచ్చితంగా వడ్డించేవాడు మనోడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆసుపత్రి ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్, అవినీతి ఆరోపణలతో పేట్లబూరు సూపరింటెండెంట్ సూర్యాపేట డిఎంఎన్హెచ్ఓ కూడా తొలగింపు. వైద్య ఆరోగ్య శాఖలో ఒకే రోజు 3 అధికారులపై చర్యలు తీసుకున్నారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇదే అంశం మీద లెక్క తేలాల్సిందే, లేక గుట్టు విప్పిన కవిత హక్కు కోసమే ఆరాటం. కేసీఆర్ రాజకీయ వారసత్వానికై పట్టు, అన్నతో పాటే తనకు ప్రయారిటీ ఇవ్వాలనే సంకేతం. కవిత లేఖ ప్రకటనతో బీఆర్ఎస్లో బయటపడ్డ లుకలుకలు. వ్యూహాత్మకంగా పావులు కదిపిన కవిత, అన్నను ప్రత్యక్షంగా టార్గెట్ చేయకుండానే చెక్ పెట్టిన చెల్లి. స్ట్రాటజిక్గా కేసీఆర్ను ఒప్పించే ఎత్తుగడ, అందుకే నాన్నను దేవుడిని చేసిన కవిత. తనకేం కావాలో మీడియా వేదికగా కేసీఆర్కు స్పష్టతనిచ్చిన కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖాస్త్రంపై స్పష్టత వచ్చింది. ఆమెకు ఏం కావాలో లేఖ మర్మమేంటో కవిత విడమర్చి చెప్పేశారు. అమెరికా నుంచి శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడే మీడియా సమావేశంలో తన లేఖపై జరుగుతున్న రాద్ధాంతం, దానికి అసలు కారణాలేంటి వంటి వివరాలను బయట పెట్టేశారు. అసలు బీఆర్ఎస్లో తన పరిస్థితి ఏంటి, కేసీఆర్ కూతురుగా పార్టీలో తనకు దక్కాల్సిన ప్రయారిటీ ఏంటి అనే అంశాలను పరోక్షంగా బహిర్గతం చేశారు. మీడియాలో సర్క్యులేట్ అయిన లేఖ తనదేనని ఆమె బహిరంగంగానే అంగీకరించారు. అదే సమయంలో తాను రాసిన లేఖను ఎవరో లీక్ చేశారన్న కవిత లేఖలో ప్రస్తావించిన అంశాలకు మాత్రం తాను కట్టుబడి ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను దేవుడిగా అభివర్ణించిన కవిత వ్యూహాత్మకంగా బీఆర్ఎస్లో ఆమె ప్రయారిటీ ఏమాత్రం తగ్గకుండా ఒప్పించే ఎత్తుగడ చేశారు. ఎలకతుర్తి సభ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్న కేటీఆర్ కవిత మధ్యన తీవ్ర విభేదాలు మొదలయ్యాయనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి కవితకు కేటీఆర్కు మధ్య మరింత గ్యాప్ పెరిగిందనే అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్లో బలంగా వెళ్ళిపోయింది. ఇక అటు కేసీఆర్ కూడా తన కుమారుడి పార్టీ అధ్యక్ష పట్టాభిషేకాన్ని మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగింది. ఈ ఏడాది అక్టోబర్లో కేటీఆర్కు బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని కేసీఆర్ తన దగ్గరి వర్గీయుల ద్వారా ఎమ్మెల్సీ కవితకు చెప్పించినట్టు సమాచారం. అయితే కేటీఆర్ను ఏ పక్షంగా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే తనకు మున్ముందు రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువనే నిర్ణయానికి కవిత వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కవిత తన అభిప్రాయాన్ని కేసీఆర్కు చెప్పినా ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు ఆమె వర్గీయుల్లో ప్రచారం ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ పట్టాభిషేకం విషయంలో అలకబూనిన కవిత ఎలాగైనా ఈ విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. అందుకు అనుగుణంగా మొదట తన తండ్రి కేసీఆర్కు తన అసంతృప్తిని లేఖ ద్వారా వెల్లడించి ఆ లేఖలోని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చేలా చూసుకుంది. అయితే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అనేంతగా ఇన్నాళ్ళు వ్యవహారం సాగింది. అయితే పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి అంత ఈజీగా పోకుండా కవిత చెక్ పెట్టారని చర్చ ఉంది. అయితే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన కూతురు కవిత ఈ లేఖలు రాసి పార్టీ పరువు తీయడం ఎందుకనే డిస్కషన్ బీఆర్ఎస్లోని వర్గంలో మొదలైంది. అయినప్పటికీ కవిత మాత్రం తాను అనుకున్న చెప్పదలుచుకున్న విషయాలను మాత్రం నేరుగా కేసీఆర్కి చెప్పగలిగారు. అదే సమయంలో కేటీఆర్ ఏకఛత్రాధిపత్య రాజకీయానికి ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే కవిత రాసినట్టు చెప్తున్న లేఖపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ లేఖకు మీడియా విపరీతమైన హైప్ ఇవ్వడంతో ఆమె అమెరికా నుంచి శుక్రవారం హైదరాబాద్కు వచ్చి చాలా స్ట్రాటజిక్గా మాట్లాడడం గమనార్హం. అంతేకాక ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండానే తనకు సంబంధించిన అనుచర వర్గంతో తన బలాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. తద్వారా పబ్లిక్లో తన ఇమేజ్ను చూపించుకునేందుకు ట్రై చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కోసం తాను చేసిన ప్రయత్నాలు, కష్టాలు వివరించే ప్రయత్నాలు చేశారు. ఇక కేటీఆర్ పార్టీని పట్టుకొని పలుకుబడి సంపాదించగా కవిత మాత్రం జాగృతి రూపంలో తన ప్రతిష్టను పెంచుకున్న విషయం శుక్రవారం ఎయిర్పోర్ట్లో జరిగిన జాగృతి కార్యకర్తల బల ప్రదర్శన ద్వారా చూపించగలిగారు. తద్వారా పార్టీలో తన సోదరుడు కేటీఆర్ కన్నా కేసీఆర్ కూతురుగా తానేం తక్కువ కాదనే అభిప్రాయాన్ని కలిగించారు. అదే సమయంలో శుక్రవారం మీడియాతో కవిత మాట్లాడుతూ కేసీఆర్ను ఆకాశానికి ఎత్తారు. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరి మాత్రం దయ్యాలంటూ పరోక్షంగా తన వ్యతిరేక వర్గీయులకు బలమైన కౌంటర్ ఇచ్చారు. తద్వారా ప్రత్యక్షంగానే కేటీఆర్ను కార్నర్ చేయడంతో పాటు కేసీఆర్ మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. తద్వారా మున్ముందు బీఆర్ఎస్లో తన వర్గీయులకు సముచిత స్థానం దక్కేలా కేసీఆర్పై ఒత్తిడి తేగలిగారు. అదే టైంలో అన్నతో పాటు వారసత్వ రీత్యా బీఆర్ఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు తనకు అర్హత ఉందనే సంకేతాలు ఇచ్చారు. ఇవే కాక కుటుంబ ఆస్తులు, ఆస్తి పంపకాలు, ఆర్థిక లావాదేవీల్లో కూతురుగా తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కు కోసం ఆమె బలమైన సందేశాన్ని కేసీఆర్కు పంపించగలిగారు. ఇక్కడ విషయం ఏంటంటే కవిత లేఖలో కొన్ని పాయింట్లు పెట్టి ధూమ్ధామ్ అటర్ ఫ్లాప్ అయింది, సౌకర్యాలు సరిగా లేవు, ఇవన్నీ ఎవరు చూసిరు? కేటీఆర్ చూసిండు. కేటీఆర్ చూసినా ఫెయిల్ అయినాయి అనేటువంటి మాట లేఖలో ఆమె పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చింది. అంటే ఈ లెక్కన కేసీఆర్ చుట్టూన్నటువంటి దయ్యమే కేటీ రామారావు అనేది స్పష్టంగా వెళ్తుంది, కనిపిస్తూ ఉంది. అభివృద్ధిలో
అభివృద్ధిలో ఈశాన్యం ముందంజ. ఆ రాష్ట్రాలు ఎప్పుడూ లేనంతగా పురోగమిస్తున్నాయి. గతంలో ఈశాన్య ప్రాంతం అంటే అలజడులు. దశాబ్ద కాలంలో యువత హింసను వదిలింది. ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉపేక్షించబోం. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ప్రధాని మోడీ మాట్లాడిండు. ఇక 5 మావోల మృతి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. ఛత్తీస్గఢ్ అడవులపై పట్టు బిగిస్తున్న బలగాలని చెప్పేసి మరొక వార్త. స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నాం. నగరంలో స్లీపర్ సెల్స్ ఎవరున్నా పట్టుకుంటాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను కేంద్ర బలగాలే చేసే రాష్ట్ర డీజీపీ జితేందర్. బీజేపీ ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు. ఎఫ్సీఐ కన్సల్టేటివ్ రాష్ట్ర కమిటీ చైర్పర్సన్గా నియామకం చేసి రామని. ఇక మాస్కో ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి. మన దేశ ఎంపీల బృందానికి తప్పిన ప్రమాదం. డ్రోన్ దాడి కారణంగా గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం అట. క్లియరెన్స్ వచ్చాకే ల్యాండింగ్ అట. అగో మన దేశ ఎంపీలు. అమ్మా కరిమొలి. జూన్ 2న విత్తనాల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వాడుతుంటే, ఇక కేసీఆర్ సభకు రావాలి, అధికారం ఉంటేనే వస్తానంటే కుదరదు, కాంగ్రెస్ 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉంది అని చెప్పి, అయినా నిత్య ప్రజల్లోనే ఉన్నాం, అందుకే అధికారంలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి హోదాతో ఎప్పుడు అహంకారంతో వ్యవహరించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా. ఈ సెగ్మెంట్ పేరు చెప్తే ఇందిరమ్మే గుర్తొస్తుంది. జైరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రసూతి సెలవులు మహిళల హక్కు. ఆ హక్కును ఏ సంస్థ హరించలేదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రసూతి సెలవుల నిరాకరణపై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఎవరి ఖజానా నింపును మల్లా మోపైన కరోనా. ఈసారి ఎవరికి? అప్పుడేమో భారత్ బయోటెక్, హెటిరో ఇలా. ఇప్పుడు ఈసారి ఎవరి ఖజానా నింపును? మల్లా మోపైన కరోనా వైరస్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు. తెలంగాణలోకి కరోనా రీఎంట్రీ. హైదరాబాద్లో కోవిడ్ కేసు నమోదు. ఓ డాక్టర్కు పాజిటివ్ నిర్ధారణ. కరోనా మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. దేశమంతటా ఇక అప్పుడు ఆక్సిజన్ దందా ఒక్క దందా కాదు. దేశమంతటా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో 100 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిన వారు, ప్రజలను దోచుకున్న ఆసుపత్రులు మళ్ళీ కరోనా కాసుల కోసం చేతులు జాపుతున్నాయి. గతసారి ఆక్సిజన్ కార్డు నుంచి బెడ్ల దందా వరకు చూసి జేబులు ఖాళీ చేసుకున్న ప్రజలు ఈసారి ఈ కరోనా ఎవరి జేబు నింపుతుందోనని తమను ఎంత ఆర్థికంగా ఇబ్బంది గురి చేస్తుందని ఆందోళన చెందుతా ఉన్నారట. ఇక నేడు నీతి ఆయోగ్ మీటింగ్కు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంటే, బిడ్డను కడతేర్చిన తల్లి 80 రోజుల పసిగుడ్డును బావిలో పడేసిన వైనం. తర్వాత బిడ్డను కిడ్నాప్ చేశారంటూ తల్లి గగ్గోలు. చాకచక్యంగా కేసును ఛేదించిన దుబ్బాక సీఐ పాలెప్ శ్రీనివాస్. తల్లే అంతకురాలుగా నిర్ధారణ. తల్లి అరెస్టు, రిమాండ్కు తరలింపు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పిఎస్ లిమిట్స్లో దారుణం జరిగింది. ఘోరంగాల. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అవి ఈ చెడగొట్టు ఆట అంటారుగా. బెంగళూరుకు రైజర్స్ బ్రేకు. మళ్ళా అందరినీ గెలిచే మ్యాచ్లు ఓడిపోవాల్సిన మ్యాచ్లు గెలిచి వడగండ్ల వాన లెక్క మెరిసిన ఇషాన్ కమిన్స్ ఆర్సీపీపై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. ఏం చేస్తేందుకు సన్ రైజర్స్ ఇక్కడి సంస్కృతికి ఫిదా. ఇక హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో గెలిచిన ముందుగాల ఏమైంది? ముందుగాల ఆటల గెలిస్తే ముందుగాలు ఉందరు కదా మంచిగా. అసాధారణ అభివృద్ధి జరిగిందని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. మైసూర్లో పాక్ మాయమైందట. మైసూర్ పాక్లో దాయాది పేరు ధ్వనిస్తుందని కారణంతో జైపూర్లోని మిఠాయి వ్యాపారులు ఆ పేరును మైసూర్ శ్రీగా మార్చేసారు. మైసూర్ పాక్ పెడితే పాక్ అని వస్తుంది కదా పాకిస్తాన్. యాపిల్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిండు. ఇక ల్యాండింగ్ ఆలస్యమై రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత దౌత్య బృందం ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయాలు. లీక్ అయిన లేఖ నాదే, 2 వారాల క్రితమే రాశా. నా లేఖే లీక్ అయితే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అందరూ అనుకున్నదే లేఖలో ప్రస్తావించా. లేఖ లీక్ వెనుక కుట్ర ఉంది. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. నాయన బొమ్మ వెటకపోతే వెటంకాల. ఇక 50 సార్లు అయినా మోడీని కలుస్తా. ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధి లక్ష్యం. జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. 7 ఏళ్ల తర్వాత నీతి ఆయోగ్ భేటీలో పాల్గొననున్న తెలంగాణ ముఖ్యం. అప్పుడు కేసీఆర్ పుమ్మంటే కూడా పోలేదు. ఢిల్లీ వెళ్ళిన రేవంత్ నేడు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరణ చేయబోతా ఉన్నారట. ఇక నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ సస్పెన్షన్. 2 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు. రణమా శాంతి మంత్రమా? మావోయిస్టుల దళపతి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరుగుతాయా లేక రణమే కొనసాగుతుందా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణలో తృణధాన్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. సుప్రీంకోర్టు పనితీరుపై జస్టిస్ ఓకా ఆవేదన. పూర్తిగా సీజీఐ కేంద్రంగా కార్యకలాపాలు. హైకోర్టులోనే మెరుగైన ప్రజాస్వామ్యం. వీడుకోలు ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు. సీజీఐ కేంద్రిత ఇమేజ్ని వదిలించుకోవాలి. పారదర్శకత, హేతుబద్ధత తక్షణ అవసరాలు. లిస్టింగ్ నుంచి పనితీరు దాకా కనిపించాలి. అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి. కీలక సూచనలు చేసిన న్యాయమూర్తి. ఇక తప్పు చేయకుంటే భయం ఎందుకు మీకు అని బీఆర్ఎస్ నాయకులను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం సరస్వతి పుష్కరాలు. తెలంగాణ కులగణను దేశవ్యాప్తం చేయండి. ఆ మోడల్ను
అనుసరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంట. చదువు తప్పుతుందా? ఇక కాంగ్రెస్ నేతకు ఖర్గే, తర్వాత రాహుల్ దిశానిర్దేశం, రాష్ట్రంలో నిర్వహించిన సర్వేపై మహేష్ గౌడ్ వివరణ, అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన వైనమంట. ఇక పిల్లలు పంచదారతో జాగ్రత్త, బడుల్లో షుగర్ బోర్డుల ఏర్పాటుకు సిబిఎస్ఈ ఆదేశం ఉండి పాత వార్త అది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బ్యాగ్ మ్యాన్ అట. ఈడీ ఛార్జ్తో ఆయన బండారం బయటపడింది. ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కొత్త నాటకం. ఏడాదిన్నరలో 1000 కోట్లకు చేరిన సీఎం అవినీతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. ఇక ముగ్గెట్ట పోసేది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వెనకాడుతున్న పేదలు, చేతిలో సిల్లి గవ్వలేదంటూ వాపోతున్న వైనం, ఇంటి విస్తీర్ణం పరిమితి కూడా ప్రతిబంధకంగా మారుతున్న తీరు. 600 SFT ఇల్లు మాకొద్దంటున్న మరికొందరు. 47,235 ఇళ్లకు అనుమతిస్తే పనులు ప్రారంభించింది 17,982 ఇళ్లకేనట. ఇది ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రగతి. 582 తొలి విడతలో మంజూరు చేసిన గ్రామాలు గ్రేటర్ హైదరాబాద్ మినహా. 70,322 మంజూరు చేసిన గృహాలు. ఇంటి నిర్మాణానికి అనుమతి పత్రాలు జారీ చేసిన గృహాలు గిన్ని. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు 38%. పునాదుల వరకు నిర్మాణం పూర్తయిన ఇల్లు పునాదులు దాకనే 6,132. జర్ర గోడలు లేస్తే ఇప్పుడు ఇల్లు ఏడాదికి ఇటుక చొప్పున 60-70 ఏళ్ళ ఇల్లు కట్టవచ్చు. నమస్తే తెలంగాణ. ఈమెమని పాడవుతుందో. మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకం. పార్టీలో కీలకం కాదా మహిళలు? కాదా? 80,000 కోట్లతో ఆంధ్రాలో బనకచెర్ల ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్, మనకు డేంజర్. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి మేడిగడ్డపై కాంగ్రెస్ రాజకీయాన్ని అవకాశంగా తీసుకున్న మోడీ బాబు, ఇది అదునుగా గోదావరి జలాలను తన్నుకపోయేందుకు భారీ ఎత్తుగడ. రేవంత్ సర్కార్ మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వెనుక ఇదే కారణం. తెలంగాణ గుదిబండలు కృష్ణాలో పోతిరెడ్డిపాడ్ల, గోదావరి బనకచెర్లనట. వీళ్ళు చక్కగా చేసుకొచ్చిరని ఇంకా రాసుకొచ్చినారు. చక్కగా కట్టింటే కాళేశ్వరం చేపల కూర పోయి తినొచ్చి రాయలసీమ తెలంగాణలో కరోనాకు సంబంధించినటువంటి వార్త. ఇంకేం లేదు ఇక. బా మహిళల హక్కుల గురించి మాట్లాడింది కానీ పార్టీలో కవిత హక్కుల గురించి, ఆమె బాధ గురించి మాత్రం చెప్పలేదు. చూడు నమస్తే తెలంగాణ పత్రిక. అందుకోసమే